మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటిక్ న్యూరోపతి అనేది కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చా? నో, డయాబెటిక్ న్యూరోపతి అన్నది ఒకసారి గనక వచ్చినట్లయితే అది ఇర్రివర్సిబుల్. ఇందాక చెప్పాను కదా, స్పర్శ తగ్గితే ఓకే, స్పర్శ పూర్తిగా పోయి న్యూరోపతి వచ్చినప్పుడు ఇది ఇర్రివర్సిబుల్. నరాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. ఆ డ్యామేజ్ అయిపోయినప్పుడు అది రివర్సిబుల్, మళ్ళీ వెనక్కి రాదు. కాబట్టి ఆ స్టేజ్ రాకుండా తెచ్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఎవరిలో అయితే డయాబెటిక్ న్యూరోపతి ఎస్టాబ్లిష్ అయిందో అటువంటి వాళ్ళలో లైఫ్ స్పాన్ అంత మంచిగా కనుక ఉంటే 10 to 12 years దర్ లైఫ్ స్పాన్ బాగుంటుంది. ఓకే, అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఓకే, అప్పుడు కూడా సరిగా తీసుకోకపోతే ఇంకా లైఫ్ స్పాన్ అనేది ఇంకా కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇది గమనించి తదనుగుణంగా తీసుకుంటే బాగుంటుంది. ఓకే, అసలు కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఎస్, వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ వి సీ? డయాబెటిక్ ఫుట్ ఉన్నప్పుడు ఇందాక మనం చెప్పాం, స్పర్శలేమి మెయిన్ ప్రాబ్లం, మెయిన్ అదే. దాని నుంచే ఆ స్పర్శలు ఏమైనది దేనివల్ల వస్తుంది అనుకున్నాం, బ్లడ్ వెజల్స్ మూసుకుపోవటం వల్ల రావచ్చు, లేదా నర్వ్ షీత్ డ్యామేజ్ అయ్యి దానివల్ల రావచ్చు అనుకున్నాం కదా. దేనివల్ల వచ్చినా కూడా దానికి ఏంటంటే కాంప్లికేషన్స్ ఒకలాగే ఉంటాయి. అంటే ఏంటంటే, బ్లడ్ సప్లై కనుక కట్ ఆఫ్ అయిపోయినప్పుడు గ్యాంగ్రీన్ ఫామ్ అవ్వచ్చు. ముందు ప్రీ గ్యాంగ్రీనస్ ఇండికేషన్ ఇస్తుంది. నేచర్ ఎప్పుడు కూడా మనకి ఒకేసారి సడన్గా రాదు, కొన్ని ఇండికేటర్స్ ఇస్తుంది. ఆ ఇండికేటర్స్ మనం పట్టించుకున్నప్పుడు ఓకే, పట్టించుకున్నప్పుడు ఇట్ మే లీడ్ టు డివాస్టేటింగ్ ఫీచర్స్. కొంచెం కలర్ మారినట్టు, కొంచెం అక్కడ టెంపరేచర్స్ తగ్గటం, కొంచెము పెయిన్ రావటం, ఇట్లా ఎర్లీగా వస్తుంది. ప్రీ గ్యాంగ్రీనస్ స్టేజెస్ అంటారు. ఆ స్టేజెస్లో ఇంటర్వ్యూన్ కాకుండా నెగ్లెక్ట్ చేసామనుకో, చాలా మంది ఉంటారు నెగ్లెక్ట్ చేసి పట్టించుకోరు. అది దట్ మే లీడ్ టు గ్యాంగ్రీనస్, అంటే కలర్ చేంజ్ అయిపోతుంది, కంప్లీట్గా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, అల్సర్ ఫామ్ అయిపోతుంది. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది. సో దిస్ గ్యాంగ్రీన్ అనేది ఒక కాంప్లికేషన్. మీరు అడిగిన దాంట్లో గ్యాంగ్రీన్కి ముందు ఈ షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళలో స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ, చర్మం కింద ఉన్నటువంటి కణజాలంకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వాటిని సెల్యులైటిస్ అంటాం. ఆ సెల్యులైటిస్ రావచ్చు. తర్వాత అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు, గ్యాంగ్రీన్స్. తర్వాత సెప్టిసీమియా, ఒక్కోసారి ఇన్ఫెక్షన్ తగ్గకపోతే ఇట్ మే లీడ్ టు సెప్టిక్, మొత్తం బాడీ అంతా కూడా సెప్సిస్ అంటాం కదా, అట్లా అవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా లేట్ ఫీచర్స్ ఆఫ్ డయాబెటిక్ ఫుట్. రైట్. డయాబెటిక్ ఫుడ్కి సంబంధించి ఎవరైనా ట్రీట్మెంట్కి వెళ్ళడం కన్నా ముందు వాటిని ప్రికాషన్స్ ఎలా తీసుకోవచ్చు అనేది ఆలోచిస్తారు డాక్టర్స్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు చూడాలి, ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. దీని ఒక చెక్ లిస్ట్ లాగా చేసుకోవాలి. నేను ఆ పేషెంట్స్కి అయితే చెప్తా, నేను చెప్పేవన్నీ కూడా ఒక పేపర్లో టైప్ చేసుకొని గోడ కట్టించుకొని ప్రతిరోజు చూడాలి. మనం ఫస్ట్ లేవగానే ఏం చేస్తాం, మొట్టమొదటి లేవగానే ముందు అద్దం చూసుకుంటారు అందరు ఫేస్ని. కానీ డయాబెటిక్ పేషెంట్స్, ఎస్పెషల్లీ డయాబెటిక్ ఫుట్ ఉన్న పేషెంట్స్ అద్దాన్ని బదులు వాళ్ళ పాదాలను చూసుకోవాలి. డైలీ పాదాలు లేవగానే పాదాల్లో చెక్ చేయాలి. ఎందుకు చెక్ చేయాలంటే, ముందు రోజు వాళ్ళకి స్పర్శ తెలియదు కదా, రోడ్డు మీద వెళ్తారు, లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటుంది, ముళ్ళు గుచ్చుకున్నా కూడా తెలియదు వాళ్ళకి, అలాగే గాజు పెగ్గు గుచ్చుకున్నా కూడా తెలియదు. సో అది తెలియదు, ఇంటికి వచ్చేస్తారు. మరుసటి రోజుకి అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్టాబ్లిష్ అయ్యి పుండు పట్టడం, లేకపోతే వాపు రావటం, కలర్ చేంజ్ అవ్వటం జరుగుద్ది. సో అది వెంటనే చెక్ చేసుకోవాలి. అట్లాంటిది ఏమైనా ఉందనుకో, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో కాళ్ళని ఫస్ట్ లేవగానే ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే అంటే ఏ డయాబెటిక్ ఫుట్ పేషెంట్స్ అయితే కాళ్ళని అద్దాల్లాగా చూసుకుంటారో వాళ్ళకి 99.9% కాంప్లికేషన్స్ రావు. సో ప్రతిరోజు అద్దం చూసుకున్నట్టు అద్దంలో చూసుకోవాలి. మనం అద్దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, అలా హ్యాండిల్ చేసినప్పుడు ప్రాబ్లం రాదు. అది ఫస్ట్. అంటే ఇవన్నీ కూడా మన WHO ఇచ్చిన గైడ్ లైన్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంది కదా, అవి వీళ్ళ కోసం ఇచ్చిన గైడ్ లైన్స్. అందులో ఇది కూడా ఒకటి. ఎగ్జామిన్ ద ఫుట్ ఆఫ్టర్ గెట్టింగ్ అప్. రెండోది, వాళ్ళు స్నానాలు చేసేటప్పుడు ఏ సీజన్ అయినా, చలికాలం కానీ, ఎండాకాలం కానీ, వర్షాకాలం కానీ, చన్నీళ్ళు వాడకూడదు, వేడి నీళ్ళు వాడకూడదు. చన్నీళ్ళు వాడితే ఏంటంటే బ్లడ్ వెజల్ సింక్ అయిపోతుంది చలి వల్ల. దానివల్ల కూడా ఒకసారి ఫ్రాస్ట్ బైట్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడానికి అవకాశం ఉంది. సో అలాగే వేడి నీళ్ళు వేసుకున్నారు అనుకో, వాళ్ళకి స్పర్శ తెలియదు. వేడి పోసినా కూడా మనం అయితే వెంటనే కాళ్ళు తీసుకుంటాం, వాళ్ళు తీసుకోరు, బొబ్బలు వచ్చి బర్న్స్ అయిపోతాయి. సో గోరువెచ్చటి నీళ్ళు వాడాలి. ఇది ఒక సెకండ్ గైడ్ లైన్, ఎప్పుడైనా ఏ సీజన్ అయినా సరే. మూడోది, వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నాం, నెయిల్ కటింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఇస్తే వాళ్ళందరూ వాళ్ళు నెయిల్ కట్ చేసేసుకోకూడదు. ఎవరైనా సూపర్వైజ్ చేయాలి. కండను కట్ చేసినా కూడా వాళ్ళకి తెలియదు. మనకు కొంచెం కట్ అవ్వగానే మనకు నొప్పి వస్తుంది, ఆపేస్తాం. వాళ్ళకి నొప్పి తెలియదు. సో కట్ చేసేస్తే ఆ చిన్న
కండ కట్ అవ్వటం అనేది నెగ్లెక్ట్ చేయటం వల్ల అది గ్యాంగ్రీన్గా మారి అది యాంపుటేషన్గా జారి పెద్ద డివాస్టేటింగ్ ఇన్సిడెంట్గా మారచ్చు. చిన్నదే ప్రాబ్లం, ఇట్ విల్ గో టు. సో అది కూడా సూపర్వైజ్ చేసుకోవాలి, నైల్ కటింగ్ కూడా. దీంతోపాటు కొంతమంది ఏంటంటే కాళ్ళల్లో ఆనికాయలు వస్తుంటే వాళ్ళే సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అట్లా ఎప్పుడు, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోకూడదు. దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు. ఎనీ డాక్టర్ కెన్ డూ, ఎంబీబీఎస్, దానికి ఎంఎస్సీ ఎవరైనా చేస్తారు. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోకూడదు. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం చన్నీళ్ళ వల్ల బ్లడ్ వెజల్ వ్యాసోస్పాజమ్ వస్తుందని అనుకున్నాం కదా. సో చలికి ఎక్స్పోజ్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఊటీ, కొడైకెనాల్ ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి కదా, వాటిలో సిమ్లా ఇట్లాంటి ప్లేసెస్లోకి వెళ్లకుండా ఉంటేనే మంచిది. లేదు తప్పనిసరిగా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఉలెన్ సాక్స్ వేసుకోవాలి, లూజ్ ఉలెన్ సాక్స్, టైట్ కాదు. లూజ్ ఉలెన్ సాక్స్ వేస్తే అవుతుంది, వెచ్చదనం మెయింటైన్ అవుతుంది. సో బ్లడ్ వెజల్ స్ట్రిక్ అవుతుంది చలికి. ఒకసారి ఏమవుతుందంటే మీరు చూసి గమనించే ఉంటారు, ఈ చలి ప్రదేశానికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కాలంతా నల్లగా అయిపోతుంది, వేళ్ళు ఫ్రాస్ట్ బైట్. ఆ మంచుకి చలికి బ్లడ్ వెజల్స్ కృంచిపోయి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. అది ఒకసారి వెంటనే రికవర్ అయిపోద్ది. వెనక్కి వస్తే రికవర్ కాలేదనుకో పర్మనెంట్గా గ్యాంగ్రీన్ వస్తుంది. సో అది చేయకూడదు. రెండోది మామూలుగా కూడా డ్రైగా ఉన్న క్లీన్గా ఉన్న సాక్స్, లూజ్ సాక్స్ వేసుకోవాలి ఎప్పుడు కూడా వాళ్ళు. ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినా కూడా ఇంట్లో వేసుకుంటే వెచ్చదనం ఉంటుంది, లూజ్గా ఉండాలి, టైట్ ఉండకూడదు. ఇది ఒకటి. బయటికి వెళ్ళేటప్పుడు నెవర్ ఎవర్ బేర్ ఫుట్ వెళ్ళకూడదు, తెలియదు కదా స్పర్శ. అందుకోసం షూ వేసుకుంటే ఆల్వేస్ ప్రొటెక్టివ్. ఆ షూలో కూడా ప్రెషర్ పాయింట్స్ ఉండకూడదు. మీరు వినే ఉంటారు చిన్నప్పుడు చెప్పు కొరికింది అంటారు. కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు పట్టేస్తాయి, వచ్చినప్పుడు అక్కడ అంతా పుండు పడిపోతూ ఉంటుంది. అది కనుక డయాబెటిక్ పేషెంట్లో జరిగిందంటే దట్ మే లీడ్ టు గ్యాంగ్రీన్ ఆల్సో. నేను కొన్ని పేషెంట్స్ చూసా, అట్లా చూసి చెప్పు వేసుకొని చెప్పు కొరకటం నెగ్లెక్ట్ చేసి దట్ లీడ్ టు గ్యాంగ్రీన్, దెన్ యాంపుటేషన్, దెన్ డెత్. సో చిన్న ప్రాబ్లం మే గివ్ వెరీ బ్యాడ్ బిగ్ ఇన్సిడెంట్. సో లూజ్ షూ వేసుకోవాలి, బట్ కరెక్ట్ ఫిట్టింగ్ షూ వేసుకోవాలి వితౌట్ ఎనీ టైట్ ప్రెషర్ పాయింట్స్. తర్వాత ఇంకొంతమందికి ఇందాక మనం చెప్పుకున్నాం పగుళ్ళు కూడా ఒక ఇండికేషన్ అని. డ్రై అయిపోతుంటాయి కాళ్ళు, ఆ డ్రైనెస్ వల్ల పగుళ్ళు వచ్చేస్తుంటాయి. ఆ పగుళ్ళు వచ్చినప్పుడు కూడా దట్ విల్ లీడ్ టు అది ఇన్ఫెక్ట్ అయ్యి అల్సర్ అయిపోతుంది. అటువంటి వాళ్ళు మాయిశ్చరైజర్స్ వాడుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నేను సొంతంగా చెప్పినవి కాదు, WHO గైడ్ లైన్స్. సో వాటిని చెక్ లిస్ట్లో పెట్టుకొని మార్నింగ్ ఒక గోడకు అంటించుకొని అది కనుక ఫాలో అయితే 99% ఆఫ్ people can avoid all this devastating incident like amputation. Even ఎందుకంటే amputation అనేది పేషెంట్కి ఫిజికల్ ట్రామా, సైకలాజికల్ ట్రామా, ప్లస్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి మోస్ట్ డివాస్టేటింగ్ సైకలాజికల్ ట్రామా. ఈ ట్రామాని అవాయిడ్ చేయాలంటే ఇప్పుడు మనం చెప్పిన గైడ్ లైన్స్ కనుక పాటించినట్లయితే ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. అండ్ సకాలంలో రెగ్యులర్గా డయాబెటాలజిస్ట్ని కలవాలి, అవసరమైతే ఎండోవాస్కులర్ సర్జన్ కలవాలి, అవసరమైతే న్యూరాలజిస్ట్ని కలవాలి. సాధ్యమైనంత వరకు సర్జన్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయాలి. దట్ ఈస్ ద లాస్ట్ ఎండ్ పాయింట్. ఇలా కనుక చేసినట్లయితే ఐ హోప్ ఎవ్రీబడి విల్ మెయింటైన్ దేర్ లెగ్స్ వెరీ హెల్దీ లెగ్స్ ఆర్ హెల్దీ లైఫ్. డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలని ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఖచ్చితంగా అది చేస్తూ ఉంటారేమో చాలా మంది, కానీ కొంతమంది కొన్ని టాబ్లెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఆ టాబ్లెట్ వేసేసుకుని స్వీట్ తిని ఓకే మనకి బ్యాలెన్స్ అయిపోతుంది అని, అలా వాడే వాళ్ళకి అది కరెక్టేనా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒక బాటిల్ విషం ఉంది, ఇక్కడ ఒక బాటిల్ యాంటీడోట్ ఉంది. మనం విషం తాగాలని చెప్పి యాంటీడోట్ పక్కన పెట్టుకుని విషం తాగి యాంటీడోట్ తీసుకుంటే ఏమవుతుంది? విష ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. యాంటీడోట్ ఉంది, మనకేం ప్రాణానికి ప్రమాదం ఉండదు, పక్కన యాంటీడోట్ పెట్టుకున్నాం విరుగుడు. కానీ విషం అని తెలిసిన తర్వాత షుగర్ పేషెంట్స్కి షుగర్ అనేది విషంతో సమానం. ఆ ప్రిన్సిపల్ కనుక మైండ్లో పెట్టుకుంటే దే విల్ నెవర్ టచ్ ఇట్. అంటే అలా చెప్పి కంప్లీట్గా మానేయటం కదా, అన్నం తినాలి కదా, బ్రతకాలి కాబట్టి అన్నం తినాలి, అన్నంలో కూడా కొంచెం షుగర్ ఉంటుంది, బట్ తప్పదు అది. అలా కాకుండా ఎక్స్ట్రాగా స్వీట్స్ తింటాము. అదే డాక్టర్, నేను చాలా మందిలో డయాబెటిక్ పేషెంట్స్ ఆ షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి, ఒక పక్కన టాబ్లెట్ పెట్టుకుని ఇంకొక పక్కన స్వీట్స్ తింటూ ఉంటారు. అదే చెప్తున్నాను, వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే షుగర్ వాళ్ళకి విషంతో సమానం. విషయం అని తెలిసిన తర్వాత ఎవరైనా తీసుకుంటారా? కాబట్టి ఆ హ్యాబిట్, ఆ కల్చరే నాట్ అడ్వైజబుల్.
సో Thank you, doctor. షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, తప్పదు. కొన్ని సంవత్సరాల వరకు మనం తిన్నాం కదా, ఇంక ఇప్పటి నుంచి కంట్రోల్ చేసుకోవాలి. బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు వీ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద నేచర్. నేచర్కి ఎగ్నెస్ట్గా వెళ్ళటం నాట్ అడ్వైజబుల్. సో దే హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. స్వీట్ తినేసేసి టాబ్లెట్ వేసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్స్. రైట్. సో ఐ అడ్వైజ్ నాట్. డయాబెటీస్ కి సంబంధించి చాలా విషయాలు డీటెయిల్డ్ గా చెప్పారు, Okay. ప్రికాషన్స్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.